పిట్టల్లా రాలుతున్నాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం ఇప్పుడు. అంతుపట్టని వైరస్ ఎఫెక్ట్ కు తెలుగు రాష్ట్రాల్లోని నాటు బాయిలర్ కోళ్లు పెద్ద సంఖ్యలో మృత్యువాత పడుతున్నాయి. షెడ్డుల్లో ఒక్క కోడికి వైరస్ సోకితే సాయంత్రానికి మిగతా కోళ్లకు పాకి అవి కూడా చనిపోతున్నాయి. దాంతో కోళ్ల ఫారాల యజమానులు గతంలో ఎన్నడూ లేనంత నష్టాలను చవిచూస్తున్నారు. వైరస్ కారణంగా కోళ్లు చనిపోతే ఆ షెడ్డులో 3 నెలల వరకు మరొక బ్యాచ్ పిల్లలు వేసే అవకాశం ఉండదు. దాంతో యజమానులకు ఇంకా నష్టం పెరిగిపోతోంది. మీరు చూస్తున్న విజువల్స్ కర్రీ వండడానికి రెడీగా ఉన్న కోళ్లు కావు, అవి వైరస్తో మరణించాయి. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలోని కారాయిగూడెంకు చెందిన పౌల్ట్రీ రైతు నాగేశ్వరరావు ఉప్పలయ్యకు చెందిన 10,000 బాయిలర్ కోళ్లు మృత్యువాత పడ్డాయి. ఇది కేవలం ఆ గ్రామంలోని సిచ్యువేషన్ మాత్రమే. అలాంటి సీన్స్ తెలుగు రాష్ట్రాల్లోని అనేక పౌల్ట్రీలలో ఈ మధ్య కనబడుతున్నాయి. 10 లక్షల నష్టం వాటిల్లందని పౌల్ట్రీ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చనిపోయిన కోళ్ల శాంపిల్స్ ను సేకరించి హైదరాబాద్కు పంపించారు. మృత్యువాత పడ్డ కోళ్లను రోడ్డు పక్కల పూడ్చొద్దని సూచిస్తున్నారు. రైట్, ఇప్పుడు మీరు చూస్తున్న విజువల్స్ కర్రీ వండడానికి రెడీగా ఉన్న కోళ్లు కావు, అవి వైరస్తో మరణించాయని చెప్పుకోవచ్చు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలోని కారాయిగూడెంకు చెందిన పౌల్ట్రీ రైతు నాగేశ్వరరావు ఉప్పలయ్యకు చెందిన 10,000 బాయిలర్ కోళ్లు మృత్యువాత పడ్డాయి. ఇది కేవలం ఆ గ్రామంలోని సిచ్యువేషన్ మాత్రమే. అలాంటి సీన్స్ ఇంకా తెలుగు స్టేట్స్లలో అనేక పౌల్ట్రీలలో ఈ మధ్య కనబడుతూనే ఉన్నాయి. 10 లక్షల నష్టం వాటిల్లిందని పౌల్ట్రీ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చనిపోయిన కోళ్ల శాంపిల్స్ ను సేకరించి హైదరాబాద్కు పంపించారు. మృత్యువాత పడ్డ కోళ్లను రోడ్డు పక్కల ఎక్కడా పూడ్చొద్దని సూచిస్తున్నారు అక్కడ. రైట్, ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం విజువల్స్లో అవి కర్రీ వండడానికి రెడీగా ఉన్న కోళ్లు కావు, వైరస్తో మరణించిన కోళ్లు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. కారాయిగూడెంకు చెందిన పౌల్ట్రీ రైతు నాగేశ్వరరావు ఉప్పలయ్యకు చెందిన 10,000 బాయిలర్ కోళ్లు మృత్యువాత పడ్డాయి. ఇది కేవలం ఆ గ్రామంలోని సిచ్యువేషన్ కాదు. అలాంటి సీన్స్ ఇంకా తెలుగు స్టేట్స్లలో అనేక ప్రాంతాల్లో పౌల్ట్రీలో ఈ మధ్య కనబడుతూనే ఉన్నాయి. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి లైవ్లో భాస్కర్ సిద్ధంగా ఉన్నారు. భాస్కర్, 1 కాదు 100 కాదు 10,000 కోళ్లు మృత్యువాత పడ్డాయి. అట్లాంటి పరిస్థితి మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాము. సో ప్రజెంట్ అసలు ఏ వైరస్ సోకుతుంది? కోళ్లకు అంతుచిక్కని వ్యాధి అది ఏంటి? ఏవిఎన్డి అనే ఒక వైరస్ మొత్తం కూడా చాలా వరకు కూడా వివిధ ప్రాంతాల్లో ఖమ్మం జిల్లా పాటు ఇతర రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో కూడా ఈ వైరస్ సోకింది అనేది మొత్తానికైతే ఒక పౌల్ట్రీ ఫామ్ నిర్వాహకులు చెబుతున్న నేపథ్యం అయితే ఉంది. అయితే ఖమ్మం సరిహద్దు ప్రాంతం మొత్తం ఒకవైపు ఆంధ్రాకు సమీపంలో ఉండటం వలన కూడా ఆంధ్రాలో ఎక్కువ ఈ యొక్క వైరస్ వ్యాపించడంతో అక్కడ ఉన్నటువంటి పౌల్ట్రీ ఫామ్ రంగం మీద మొత్తం కదా కుదేలు వాతావరణం పడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు తేలుకోలేని పరిస్థితి నెలకొని ఉంది. మరి ఇక్కడ చాలా వరకు కూడా అంటే ఒకవైపు సత్తపల్లి, కల్లూరు, మరోవైపున పెనుబల్లి, విఎం బంజర్ ఆ పరిసర ప్రాంతం మొత్తం కూడా చాలా వరకు కూడా కోళ్లకు వైరస్ సోకడంతో ఆందోళన వ్యక్తం చేస్తారు పౌల్ట్రీ ఫామ్ నిర్వాహకులు. దీనికి సంబంధించి మనం ఇప్పుడు ఖమ్మం సమీపంలో రంగనాపల్లి మండలం దగ్గర ఉన్నటువంటి పౌల్ట్రీ ఫామ్ సమీపంలో మనం ఇప్పుడు ఉన్నాం. ఇక నిర్వాహకులు మనతో పాటు ఉన్నారు. వీళ్ళు ఎలాంటి జాగ్రత్త తీసుకుంటారని సంబంధించి మనం చూద్దాం. ఒకసారి చూద్దాం. సార్, జనరల్ చెప్పండి, దీనికి సంబంధించి మీరు ఎలాంటి వైరస్ వస్తుంటే మీరు వీటిని అడ్డుకట్టేస్తున్నారు? మనం బయోసెక్యూరిటీ తీసుకోవాలండి. మెయిన్ కొంగలు ఇవి రాకుండా ఈ సైడ్స్ జాలీలు ఇవన్నీ ఉంచుకోవాలి. దానికి మనం హైడ్రోజన్ పెరాక్సైడ్, సోడియం క్లోరైడ్ ఇది స్ప్రేయింగ్ బయోసెక్యూరిటీ కోసం, వైరస్ని నిరోధించడం కోసం అవి స్ప్రేయింగ్స్ డైలీ చేసుకోవాలి. ఈ బండి వచ్చి ఓన్లీ స్ప్రేయింగ్కే, షెడ్ల మీద కోళ్ళ మీద మొత్తం స్ప్రేయింగ్ చేయడం కోసం అని
ఈ బండి తయారు చేయించుకున్నాం మేము. చేయించుకొని పొద్దున సాయంత్రం కంపల్సరీ మనం స్ప్రేయింగ్ చేస్తాం. దీంతోని చేసి బయోసెక్యూరిటీ కింద మనం కాపాడుకుంటూ ఉంటాము. చాలా వరకు ఈ మధ్య వైరస్ వచ్చింది కదా, వైరస్ వల్ల మన ఖమ్మం జిల్లాకి అన్న ఎఫెక్ట్ ఉందా? ఖమ్మం జిల్లా మన ఏరియాలో అయితే ఇప్పుడైతే కనుక ఇప్పుడు ఈ రవణాలపాలెం ఈ మండలాల్లో అయితే లేదండి. మనము ఇప్పుడు 1996 నుంచి మనం ఇది రన్ చేస్తూ ఉన్నాము. మనకైతే ఇప్పుడు ప్రాబ్లం రాలేదు. చిన్న చిన్న వేరే డిసీజెస్ వస్తూ ఉంటాయి, కానీ అంత సివియర్గా అయితే ఇక్కడ అటాకింగ్ అయితే లేదు. చాలా వరకు చూసుకోవచ్చు మనం చాలా వరకు కూడా ఖమ్మం సమీపంలో ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో పలు ప్రాంతాల్లో ఉన్నటువంటి కోళ్ళ ఫామ్ చాలా వరకు కూడా నిర్వాహకులు చాలా టెక్నాలజీ తోటి, అంటే భూమికి సుమారు ఒక 15 అడుగులు పైగా ఈ యొక్క కోళ్ళ ఫామ్ ఏర్పాటు చేసేసి ఒక మంచి ఒక స్లాబ్ ఏరియాలో వెంటిలేషన్ పూర్తిగా ఉండే విధంగా, మనకి మానవ రహితంగా అంటే జన సంచారం లేని విధంగా, ఎక్కువగా తాకిడి లేకుండా ఉండే విధంగా, ఈ కోళ్ళను మొత్తం కూడా తడి అనేది చాలా తక్కువగా ఉండే విధంగా, చాలా వరకు ఆహ్లాదకరమైన వాతావరణంలో వాటికి అనువుగా చాలా వరకు ఇప్పుడు ఎండాకాలం సమీపిస్తున్న నేపథ్యంలోనూ కోళ్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చాలా వరకు, అంటే ఏ వైరస్ వచ్చినా సరే వీటికి అటాక్ కాకుండా ఉండే విధంగా ఒక హైట్